హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో ఇప్పటి వరకు 34 మ్యాచ్లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. 35 మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్ అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్, బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ప్రొడక్షన్, అదేవిధంగా పిచ్ రిపోర్ట్ కూడా పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 35 సన్ రైజర్స్ హైదరాబాద్తో ఢిల్లీ క్యాపిటల్ తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే మ్యాచ్ జరగనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే పూర్తిగా తెలుసుకుందాం. ముందు అయితే ఢిల్లీ క్యాపిటల్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్ ఐపీఎల్ 2024లో 6 మ్యాచ్లు ఆడడం జరిగింది. కేవలం 2 మ్యాచ్లే గెలవడం జరిగింది. 4 మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది ఢిల్లీ క్యాపిటల్ మాత్రం. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ మెయిన్గా ఇంత దారుణంగా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బ్యాటింగ్లో వైఫల్యం అనవచ్చు, అదేవిధంగా బౌలింగ్లో కొంచెం తేడా అనుకోవచ్చు. అందుకే మెయిన్ కారణంగా 4 మ్యాచ్లో ఓడిపోతూ వస్తూనే ఉంది ఢిల్లీ క్యాపిటల్. అయితే ఢిల్లీ క్యాపిటల్ రీసెంట్గానే లక్నో సూపర్ జాయింట్తో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ వచ్చేసరికి 6 వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. ఈ విజయమే రెండో విజయం అని చెప్పుకోవచ్చు. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్తోని ఒక విజయం నమోదు చేయడం జరిగింది. మిగతా 4 మ్యాచ్లో మన ఢిల్లీ క్యాపిటల్ దారుణంగా ఓడిపోవడం జరిగింది. అయితే సన్ రైజర్స్తో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ యొక్క బలాలు, బలహీనతలు ఏ విధంగా అనేది అయితే చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్ ఇద్దరు స్టార్ ప్లేయర్లకు గాయం అవడం జరిగింది. అదే పెద్ద దెబ్బ అయితే కొట్టడం జరుగుతుంది ఢిల్లీ క్యాపిటల్కి. అయితే డేవిడ్ వార్నర్ కానీ, మిచెల్ మార్ష్ కానీ గాయపడడం జరిగింది రీసెంట్గానే. ఇప్పటి వరకు వాళ్ళ గాయం నుంచి అయితే కోలుకోలేదు. రేపు జరగబోయే మ్యాచ్లో అసలు ఆడతారో లేదో అయితే క్లారిటీ అయితే లేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇంకా వాళ్ళ గాయం నుంచి అయితే పూర్తిగా కోలుకున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రం అయితే రిషబ్ పంత్ కానీ, జాక్ ఫ్రేజర్ కానీ, ట్రిస్టన్ స్టబ్స్ కానీ, పృథ్వీ షా వంటి ప్లేయర్ అయితే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ముఖ్యంగా రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, జాక్ ఫ్రేజర్ మాత్రం అయితే వాళ్ళ ఫామ్ ప్రజెంట్ అయితే మన ఢిల్లీ క్యాపిటల్ కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ప్రతి మ్యాచ్లో వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా రాణిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఢిల్లీ క్యాపిటల్కు కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే ఖలీల్ అహ్మద్ కానీ, కుల్దీప్ యాదవ్ కానీ వీరైతే మెరుగ్గా రాణిస్తున్నారు బౌలింగ్ పొజిషన్లో మాత్రం. అయితే అదేవిధంగా ఇషాంత్ శర్మ కానీ, ముఖేష్ కుమార్ కానీ, అక్షర్ పటేల్ కానీ బాగానే రాణిస్తున్నారు. కాకపోతే వీరు భారీ స్కోర్కి అయితే సమర్పించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ బాగానే ఇస్తున్నారు పవర్ ప్లేలో. కానీ డెత్ ఓవర్ల విషయానికి వచ్చినట్లయితే అనుకున్న స్థాయిలో బౌలింగ్ వేయలేకపోతున్నారు. డెత్ ఓవర్లో దారుణంగా పరుగులు ఇస్తున్నారు వీరిద్దరు మాత్రమైతే. వీరితో పాటు ఖలీల్ అహ్మద్ కూడా పర్వాలేదు, బాగానే ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా బౌలింగ్ పొజిషన్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ది చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్ బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం అయితే మిడిల్ ఆర్డర్లో చాలా బలహీనత అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. అభిషేక్ పోరాల్ కానీ, షేయోబ్స్ కానీ, అక్షర్ పటేల్ కానీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మిడిల్ ఆర్డర్లో మెయిన్గా బ్యాటింగ్లో ఢిల్లీ క్యాపిటల్కు పెద్ద బలహీనత అయితే ఏర్పడుతుంది. అందువల్లనే గత కొన్ని మ్యాచ్ల నుంచి ఢిల్లీ క్యాపిటల్ ఓడిపోతూ వస్తూనే ఉంది. ఫినిషింగ్లో వచ్చుకుంటే అక్షర్ పటేల్ రాణిస్తారు, ట్రస్ట్ బూస్ట్ మంచిగా రాణిస్తారు, రిషబ్ పంత్ రాణిస్తున్నాడు. అభిషేక్ పురాల్, షేయోబ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో వీళ్ళు రాణిస్తే ఢిల్లీ క్యాపిటల్కి అయితే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ ఇంకా మెరుగైన ప్రదర్శన చేస్తే మాత్రమైతే తిరుగుండా అని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్లో అద్భుతంగా రాణించారు వీళ్ళు మాత్రమైతే. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో ఇదే విధంగా కొనసాగితే ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే దక్కుతుంది. అయితే ఢిల్లీ క్యాపిటల్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. పృథ్వీ షా కానీ, జాక్ ఫ్రేజర్ కానీ, అభిషేక్ పోరాల్, షేయోబ్స్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్తో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఎస్ఆర్హెచ్తో జరగబోయే మ్యాచ్లో వీళ్ళు పాల్గొంటున్నారు. మరి ఎస్ఆర్హెచ్తో జరగబోయే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్ ఏ రేంజ్లో రాణిస్తే, ఎలా రాణిస్తాయి అనేది అయితే తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చినట్లయితే ఎస్ఆర్హెచ్ ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో 6 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 4 మ్యాచ్లు గెలిచి
పాయింట్గా పట్టుకులా చూసుకుంటే 4వ పొజిషన్లో కొనసాగుతుంది 8 పాయింట్లతోటి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ రీసెంట్గా జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం నమోదు చేయడం జరిగింది. ఆర్సీబీ పైన 25 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. అంతకు ముందుకైతే పంజాబ్ కింగ్స్ 2 రన్స్ తేడాతో, అదే అంతకన్నా ముందు మ్యాచ్లో సిఎస్కేతో 6 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేసుకోవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే గత 3 మ్యాచ్ల నుంచి సన్ రైజర్స్ హైదరాబాదు వరుస విజయాలతో దూసుకొని పోతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్ని విజయాలు సాధించడానికి మెయిన్ కారణం వల్ల బ్యాటింగ్ లైనప్ అని చెప్పుకోవచ్చు. బ్యాటింగ్లో చూసుకుంటే ట్రావిస్ హెడ్ కానీ, యాడమ్ మార్కరమ్ కానీ, ఆండ్రూ క్లాసిక్ కానీ, అభిషేక్ వంటి భీకరమైన బ్యాటింగ్ లైనప్లో కూడుతూ ఉన్నది. వీళ్ళు ప్రజెంట్ అయితే భీకరమైన ఫామ్లో కొనసాగుతున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళు నలుగురు ప్రతి మ్యాచ్లోనే 150+ స్ట్రైక్ రేటుతో ఆడడం జరుగుతుంది. వీళ్ళు నలుగురు బ్యాటర్లు అయితే ఇది ఎస్ఆర్హెచ్కి అయితే కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బ్యాటింగ్లో యాడమ్ మార్కర్ కానీ, అబ్దుల్ సమాద్ కానీ, సయ్యద్ అహ్మద్ కానీ రాణిస్తే ఎస్ఆర్హెచ్కి అయితే బ్యాటింగ్లో తిరుగుండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళ మెయిన్ బలహీనత ఏడుందంటే ఎస్ఆర్హెచ్కి బౌలింగ్లో చాలా బలహీనత ఉందని చెప్పుకోవచ్చు. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉమ్మడికర్, టీ నటరాజన్, మయాంక్ మార్కండే వీళ్ళు ఉండడం జరిగింది. కాకపోతే వీళ్ళు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. ఆశించిన స్థాయిలో వికెట్లు అయితే తీయలేకపోతున్నారు. వీరైతే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. గత 3 మ్యాచ్లో చూసుకుంటే ఎవరు బౌలింగ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారని కూడా చెప్పుకోవచ్చు. అటు ప్యాట్ కమిన్స్ కానీ, భువనేశ్వర్ కుమార్ కానీ, నటరాజన్ కానీ, జయదేవ్ ఉమ్మడికర్ కానీ ఎవరు రాణించలేకపోతున్నారు. ఇదే ఎస్ఆర్హెచ్ మెయిన్ బలహీనత బౌలింగ్ లైనప్లే బలహీనత అయితే ఏర్పడడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎస్ఆర్హెచ్ది, బౌలింగ్ పొజిషన్ అంత వీక్గా ఉందని కూడా మనకు తెలుస్తుంది గత మ్యాచ్ల నుంచి మనం చూసుకుంటూ వస్తే. అయితే ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో మరి ఎస్ఆర్హెచ్ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఆండ్రూ క్లాసిన్, యాడమ్ మార్కరమ్, అబ్దుల్ సమాద్, సయ్యద్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉమ్మడికర్, టీ నటరాజన్, మయాంక్ మార్కండేతో కూడిన ప్లేయింగ్ 11 అయితే ఉండడం జరిగింది. ప్లేయింగ్ 11లో చూసుకుంటే బ్యాటింగ్లో మాత్రమైతే ఎస్ఆర్హెచ్ చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో చాలా మెరుగుపరచుకోవాలి ఎస్ఆర్హెచ్. మరి ఢిల్లీ క్యాపిటల్తో జరగబోయే మ్యాచ్లో ఎలా రాణిస్తారు, ఏ విధంగా రాణిస్తారు అయితే ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అయితే 2 టీములు కంపారిజన్ చేసుకుంటే మాత్రమైతే బ్యాటింగ్లో ఎస్ఆర్హెచ్ పై చేయి సాధిస్తే, బౌలింగ్లో వచ్చేసరికి ఢిల్లీ క్యాపిటల్ పై చేయి సాధిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ వచ్చేసరికి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అయితే మ్యాచ్ జరగనుంది. పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా బ్యాటింగ్కి అనుకూలంగా ఉండడం జరిగింది. గత మ్యాచ్లు చూసుకుంటే మనకు అర్థమవుతుంది. T20లో 200+ స్కోర్ నమోదయ్యే అవకాశాలు అయితే ఉండడం జరిగింది ఈ పిచ్ పైన. అయితే దీన్ని బట్టి చూస్తే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేసే ఉంది, ఢిల్లీ క్యాపిటల్ కూడా భారీ స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీదుగా చూసుకుంటే పిచ్ అయితే బ్యాటింగ్ అయితే చాలా అనుకూలంగా అయితే ఉండడం జరిగింది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో 13 మ్యాచ్లు జరిగాయని చెప్పుకోవచ్చు. 13 మ్యాచ్లో చేజింగ్ చేసిన టీములు 9 మ్యాచ్లు గెలవడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే చేజింగ్కు ఎంత ఈజీగా ఉంటుందో అర్థమవుతుంది. అయితే టాస్ గెలిచిన టీం మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే చేజింగ్కి అంతగా పిచ్ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అందుకే టాస్ గెలిచిన టీం ముందు అయితే ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ పైన అయితే ఢిల్లీ క్యాపిటల్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తున్నది. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.